హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ చందు. సో రివైండ్ అనే ఒక మంచి టైం ట్రావెలింగ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. టీం మన ముందు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అన్న అంటే హాయ్ కొంచెం గట్టిగా అంటే హలో హాయ్ వాట్సాప్. ఓకే ఓకే, ఈ ఎనర్జీ చాలు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు, కొంచెం టైర్డ్ అయి ఉంటారు, నాకు అర్థమైంది. బట్ ఈ ఇంటర్వ్యూలో ఐ విల్ మేక్ కొంచెం మీరు కొంచెం ఎనర్జీ తెచ్చుకునేలాగా కొంచెం ఫన్ విల్ ట్రై. థ్యాంక్ యూ. సో ఫస్ట్ మన నార్మల్గా మనకి ఏముంటాయి, వాట్ ఈస్ రివైండ్ అని, అసలు సినిమా ఎలా స్టార్ట్ అయిందని దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో డైరెక్టర్ గారు హై సార్. హలో. సో అసలు రివైండ్ ఎలా స్టార్ట్ అయింది సార్? సో మీరే మొత్తం అన్నీ కాబట్టి హౌ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. అంటే జనరల్గా ఇది ఎప్పటి నుంచో మూవీ తీద్దామన్న ప్యాషన్ ఉన్నది. సో కానీ కార్పొరేట్ లైఫ్లో బిజీ అయిపోయి నెవర్ ఫౌండ్ దట్ టైం. ఓకే. సో తర్వాత రీసెంట్లీ ఐ ఫెల్ట్ లైక్ దిస్ టైమ్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ డూ అని. అప్పుడు స్టోరీస్ గురించి చెప్తుంటే ఐ ఫౌండ్ ది స్టోరీ. సో తీసుకొని స్క్రీన్ ప్లేస్ అన్నీ చేసి దెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇప్పుడు బాగా వచ్చింది, నవ్ వీ కెన్ యాక్చువల్లీ ప్రొసీడ్ అని అప్పుడు ఇండియా వచ్చాను. సో దెన్ ఐ కాంటాక్టెడ్ సాయి. ఐ థాట్ హీ విల్ బి ద రైట్ చాయిస్ ఫర్, ఎందుకంటే నాకు హీరో డాన్స్ చేసే హీరో కూడా కావాలి బికాస్ ఆఫ్ ద సాంగ్స్ విచ్ వీ సెలెక్టెడ్. ఓకే. సో దెన్ వీ ఫెల్ట్ ఈజ్ ద రైట్ చాయిస్ అండ్ వీ కేమ్. సార్ యాక్చువల్లీ మీ మీద ఒక చిన్న కంప్లైంట్ విన్నాము, అంటే మీరు చాలా స్ట్రిక్ట్ టీచర్ లాగా చేస్తారు అని చెప్పేసి వాళ్ళిద్దరే చెప్పారు నాకు. నేను చెప్పలేదు కానీ యా ఈస్ వెరీ స్ట్రిక్ట్. ఆన్ సెట్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. యు ఆర్ కదా. అదిగో వ్యాలిడేట్ చేసి ఇస్ ఇట్ ఆన్? నువ్వు ఏదంటావు అదే కరెక్ట్ అన్న. ఏంటి అంటే అప్పుడే అలా బెండ్ అయిపోయారు ఎందుకు? మీరు బెండ్ చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. సర్కాస్టిక్ వేలో చెప్తున్నారా? ఓకే సార్. ఎందుకు సార్ అంత అంటే యాక్టర్స్ మీద కోపమా, లేదంటే సినిమా మీద ప్యాషన్తో వాళ్ళని కరెక్ట్ చేద్దామన్నా? అంటే అలా అని కాదు, నాకు అసలు ఫిలిం ఫీల్డ్ అంటే నాకు ఐడియా లేదు. మాదంతా కార్పొరేట్. కార్పొరేట్లో టైం అంటే టైం పర్టికులర్ ఇది జరగాలి. ప్లస్ మా దాంట్లో వేస్టేజ్ అంటూ ఎక్కువ ఏం ఉండదు. సో ఇక్కడ చూస్తే డిఫరెంట్ అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ వేస్ట్ ఇన్ దిస్. సో దానికి ఏంటంటే టైం అంటే టైంకి స్టార్ట్ చేయాలి, టైంకి ఎండ్ అవ్వాలి. సో ఆ రకంగా ఐ ఫెల్ట్ ఎవ్రీబడి షుడ్ బీ ఇన్ ద సేమ్ డిసిప్లిన్ అని అంతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, రోజుకి 3 minutes 3.5 minutes తీయాలని లేదు. సో ఇట్స్ హౌ ప్రొడక్టివ్ యు ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వేస్టేజ్ ఎంత తక్కువ ఉంటే అంత బాగా వస్తుంది. సో మేడ్ దెమ్ మోర్ ప్రొడక్టివ్ అంతే. ఓకే. సో అన్న మీ దగ్గరకు వస్తే అంటే మీరు ఓటీటీ పరంగా వాజ్ సో గుడ్ అనమాట మీరు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం థియేటర్ చూసుకున్నా కానీ థియేటర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది మనకి. ఆడియన్స్ థియేటర్కి రావడం కానీ చూడటం కానీ చాలా చేంజ్ అయిపోయింది. అంటిల్ అండ్ అన్లెస్ కంటెంట్ సూపరు బంపరు అని మౌత్ వర్డ్ వస్తే కానీ రావట్లేదు. కంటెంట్ బాగున్నా బయట టాక్ వస్తే కానీ థియేటర్స్కి రావట్లేదు. అండ్ ఆ టైంలో మీరు ఓటీటీలో చాలా సక్సెస్ఫుల్ కెరియర్గా ఉంది. సో అలాంటి టైంలో రివైండ్ని ఓటీటీలో కాకుండా థియేటర్కి తీసుకొద్దాం అనే ఆలోచన కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? సో యాజ్ యూ సెడ్ ఓటీటీ గేమ్ అనేది ఐ ఆల్రెడీ నో, ఎందుకంటే ఇప్పుడు అన్ని మేజర్ ప్లాట్ఫామ్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దే ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఎవ్రీథింగ్. కానీ థియేటర్లో ఎప్పుడైతే మనం విన్ అవుతామో అదే ఒక హై. సో ఆ హై కోసమే నా ప్రయత్నం కూడా. అండ్ ఆడియన్స్ యూజువల్గా ఎట్లా అంటే మా ఇంట్లోనే నా సొంత పేరెంట్సే అరే నీ సినిమా రిలీజ్ అవుతుందా, వెరీ నైస్, టీవీలో ఎప్పుడు వస్తుందని అడుగుతారు. అంటే ఓటీటీలో ఎప్పుడు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మా సొంత అమ్మ నాన్నే వాళ్ళే తీసుకెళ్ళాలి ఇంకా నలుగురిని. కానీ సో వాళ్ళే అడుగుతున్నారంటే సమ్వేర్ ఐ షుడ్ మేక్ అ కాంటెంట్ దట్ ఈస్ యాప్ట్ ఫర్ థియేటర్స్. సో అట్లాంటి సినిమా రివైండ్ అని నేను నమ్ముతున్నాను. సో ఇక ముందు కూడా ప్రయత్నం అదే ఉంటుంది. ఎప్పుడైతే థియేటర్స్లో నా సినిమా రన్ అవుతుందో అప్పుడే మ్యాటర్. ఐ విల్ కౌంట్ మై ప్రాజెక్ట్స్ ఫ్రమ్ దేర్. అండ్ ఇదొక ఇనిషియేషన్ అనుకోవచ్చు. అండ్ దట్ టు తెలుగు ఆడియన్స్ కానివ్వండి, ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ అయితే ఈ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ కానీ ఈ జానర్లో సైన్స్ జానర్లో ఏదైనా మూవీ వచ్చినా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు ఏంటి సినిమాలో ఎలా తీశారని దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలా చూసుకుంటే మన ఆదిత్య 369 కానివ్వండి, ఒకే ఒక జీవితం, శర్వణ, అసలు ఏం చేశారు, అసలు టైం ట్రావెల్ ఎలా తీశారని చూడటానికైనా థియేటర్కి వెళ్తారు. సో అలా ఇంట్రెస్టింగ్గా మీరు మన రివైండ్ మూవీలో ఏం చూపించు? సో
ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, టైం ట్రావెల్ అనగానే సపరేట్గా దానికి ఒక మిషన్ కనిపెట్టేసి, లేకపోతే ఒక సైంటిస్ట్ ఉంటాడు, వాడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే వీడు హీరోస్ అనుకోకుండా టైం ట్రావెల్ చేసేస్తాడు, ఇట్లాంటివి మనం చూస్తున్నాం ఇంతకుముందు. కానీ మనం కొన్నిసార్లు చాలా ఏమంటారు, ఒక స్ట్రేంజ్ టాపిక్స్ వింటాం. పలానా వాళ్ళ ఇంట్లో ఇది అవుతుందంటారా, ఇది అయినప్పుడు పలానా చనిపోయినా మాట్లాడతాడు, ఇట్లాంటి కొన్ని వింటాం. వినంగానే మనం దాన్ని కొట్టిపారేస్తాం, వాళ్ళు అంతా ఏదో నాన్ సెన్స్ చేస్తున్నారు. వాట్ ఇఫ్ దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ? పలానా ఇంట్లో ఒక చనిపోయిన ఎవరో ఒక 5 years బ్యాక్ చనిపోయిన వ్యక్తి ఎవ్రీ థర్స్డే వచ్చి మాట్లాడతాడు అంటే, నిజంగా మాట్లాడితే ఏంటి పరిస్థితి? ఒకవేళ సడన్లీ యూ సీ సమ్ గై ఈజ్ రిచ్, ఎట్లా అంటే వాళ్ళకి ఏదో లంక బిందెలు దొరికినాయి, ఇట్లాంటి స్టోరీస్ మనం వింటాం. అవును. ఒకవేళ మన పక్కింట్లోనే టైం ట్రావెల్ రిలేటెడ్ సిచ్యువేషన్ జరిగితే ఏంటి, అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, ఎంత న్యాచురల్గా ఉంటుంది? అంత న్యాచురల్గా మేము ఈ సినిమా చేసినాం. సో ఎంత అథెంటిక్గా దాన్ని ఆ రూమ్ ఎవ్రీ ఎస్థెటిక్స్ క్రియేట్ చేయడం కానీ, ఆ టైం ట్రావెల్ అయ్యే సిచ్యువేషన్, ఆ టేప్ రికార్డర్ బిహేవ్ చేసే విధానం, ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ న్యాచురల్. నాకు అందుకే ఈ సినిమా నచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా ఒక పెద్ద ఇట్లా రౌండ్ సర్కిల్ ఫార్మ్ అయిపోయి బుక్కులు టీవీ అంతా ఎగురుతూ ఉంటాయి, ఇట్లాంటివి చేస్తే ఇట్ ఈస్ క్లీషే థింగ్ అగైన్ టు షో జస్ట్ బికాజ్ యూ ఇన్వెస్టెడ్ సో మచ్, పెద్ద టెక్నీషియన్లు వర్క్ చేశారు కాబట్టి ఇంత ఈ సొడిగుండాలు కావాలి అన్నట్టు కాకుండా వెరీ న్యాచురలీ వి డిడ్. ఓకే. అండ్ ట్రైలర్ చూసినప్పుడు లైక్ అంటే టేప్ రికార్డర్ యూజ్ చేయడం కానీ అండ్ ఎవ్రీథింగ్ లైక్ అంటే చాలా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా అనిపించాయి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగా తీసారని అయితే అర్థమైంది. బట్ ట్రైలర్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇంకా ఏదైనా మాకు కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదా ఇప్పుడు అంటే ఆ పాయింట్ గురించి? అంటే మీకు మూవీ చూసినప్పుడు టోటల్గా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అంటే మొత్తం ఈయనే టైం ట్రావెల్ చేస్తూ మళ్ళీ బ్యాక్ వస్తారు, మళ్ళీ అటు వెళ్తారా? లేదు, గుడ్ అండి, ఇట్స్ అ గుడ్ గెస్ యు ఆర్ మేకింగ్. సో ద థింగ్ ఇస్ అలా గెస్ చేయాలనే ట్రైలర్ అలా కట్ చేస్తాం. ఇప్పుడు ట్రైలర్ చూస్తే మామూలుగా సినిమా చూసిన తర్వాత కూడా మనకి ఎట్లుంటుంది అంటే, ఎగ్జామ్ రాయడానికి ముందు అంత ప్రిపేర్ అయిన తర్వాత సడన్ ఇలా కళ్ళు మూసుకుంటే ఏం గుర్తురాదు, కళ్ళు మూసు బ్లాంక్. సో బట్ నీకు తెలుసు యూ గోన్ రైట్ ఎగ్జామ్, యూ విల్ పాస్. నార్మల్గా మనం ఎగ్జామ్ రాస్తాము, మనం చదివాము అన్న ఐడియా ఉంటుంది, బట్ మనకు సడన్గా అది రికలెక్ట్ కాదు. సో మేము ట్రైలర్లో పెట్టడానికి కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇదే రీజన్, దట్ ఆడియన్స్ ఏం గెస్ చేస్తారు, వచ్చిన తర్వాత థియేటర్లో వాళ్ళు ఏం తెలుసుకుంటారు, అండ్ ఓవర్ ద టైం వాళ్ళకి స్క్రీన్ ప్లే ఎట్లా అర్థమవుతుంది అనేది. సో మాకు ఒక చిన్న కాంటెస్ట్ పెట్టచ్చు కదా, కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి ఇది ఇస్తామని చెప్పేసి. 100% చెప్పండి సార్. మన అది అంటే మూవీ అంతా చూసిన తర్వాత సాయి అంటాడు, మూవీ అంతా చూసిన తర్వాత స్క్రీన్ ప్లే కానీ ఎవరన్నా ఫుల్గా చెప్పగలిగితే తడబడకుండా స్క్రీన్ ప్లే మొత్తం అంటే ముందు వరకు మూవీ చూసేసిన తర్వాత స్క్రీన్ ప్లే చెప్పు. మేము మూవీ చూసేసిన తర్వాత ఎక్కడ ఆగకుండా స్క్రీన్ ప్లే మొత్తం చెప్పితే వీ విల్ గివ్ దెమ్ అన్ ఐఫోన్ అని చెప్పి అనుకున్నాం. చెప్పలేరు బ్రో, ఇంపాసిబుల్. అది ఆల్రెడీ అర్థమైందన్న ట్రైలర్ చూసినప్పుడే ఆయన స్క్రీన్ ప్లే ఏమంటారు స్ట్రాటజిక్స్ అన్ని మాకు అర్థమైనాయి అనమాట. అక్కడిది ఇక్కడ చాలా 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 చేశారు. బట్ ఆడియన్స్ మాత్రం ఇలాంటి సైంటిఫిక్ ఇలాంటి మూవీస్ అన్నట్లకి బట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దాని పరంగా అయితే ఐ గెస్ సో మంచి రీచ్ వస్తుంది. సో అండ్ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత లైక్ ఈ సాయి రోనక్ గారిని అప్రోచ్ అయినా కానీ అండ్ హీరోయిన్ గారిని అప్రోచ్ అయినా కానీ లైక్ మీరు అనుకున్న విధంగా దే రీచ్డ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు? అంటే ముందు నుంచి వి డిడ్ ప్రొడక్షన్ అప్పుడే వర్క్షాప్ చేసాం. ఓకే. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు షూట్, వీఆర్ ఆల్ సెట్, ఈచ్ వన్ నోస్ వాట్ దే సపోజ్ టు డూ, వాట్ ఎమోషన్స్ అది. కానీ సో సెట్లోకి వెళ్ళినవి అంటే ఒకసారి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ పర్టికులర్ సీన్ అంటే ఈచ్ వన్ నో వాట్ దే. సో కొంచెం లేట్ అయింది మీ దగ్గరికి వచ్చేసరికి, బట్ లేదు అంటే లేట్గా వచ్చిన బ్యూటీ దగ్గరికి లాస్ట్ వస్తాం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ గుడ్, ఐ మీన్ లుకింగ్ బ్యూటిఫుల్. బీటెక్ చేస్తున్నారా ఇంకా? ఏ ఇయర్? 3rd year. ఓకే. ఎక్కడ కాలేజ్? అంటే ఇప్పుడు మేము అందరం అక్కడికి ఏం వచ్చేయండి లేండి, చెప్పండి పర్లేదు. బీవీఆర్ఐటి. ఓకే. బ్రాంచ్ మెకానికల్ అన్నారు కదా. మెకానికల్ అంటే లైక్ చాలా మంది మెకానికల్ చూస్ చేసుకోరు కదా, మీరు మెకానికల్లోకి ఎలా?
అంటే ఐ థింక్ బ్యాక్ దెన్ దర్ సో మచ్ టబు ఇలా ఓన్లీ అబ్బాయిలకి మెకానికల్ అమ్మాయిలు కాదు అదే నా ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. నేను ఎస్పెషల్లీ నేను విమెన్స్ కాలేజ్ స్ట్రెంత్ ఆల్మోస్ట్ 70 వరకు ఉంటారు. సో యా అందరూ అమ్మాయిలే. అలా మీరు మెకానికలే కదా? మెకానికల్ చేసాగానే మా క్లాస్లో ఒక్క అమ్మాయి లేదు. అప్పట్లో ఈ థాట్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఐ థింక్ కో ఎడ్యుకేషన్లో కూడా ఈక్వల్లీ గర్ల్స్ ఆర్ చూసింగ్ మెకానికల్. నైస్ నైస్. అదే నేను మా కాలేజ్లో కూడా మెకానికల్లో 2 అమ్మాయిలు ఉండేవారు. సో అందుకని మీరు మెకానికల్ ఎలా చూస్ చేసుకున్నారు? 114 బాయ్స్లో ఒక్క అమ్మాయి కూడా లేదా? మా వాళ్ళు కొంచెం లక్ అయితే. సో బీటెక్ చేస్తూ యూఆర్ మూవీస్ కూడా చేస్తున్నారు. ఇది మీ డెబ్యూ లీడ్ రోల్ కదా? సో ఎలా అనిపిస్తుంది? హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? అండ్ దట్ టు ఈ జాన్ అంటే కొన్ని డెబ్యూ ఫిలిమ్స్లో ఎవరన్నా వస్తున్నప్పుడు కానీ దిల్ చూస్ అంటే ఈ క్యారెక్టర్ చేస్తే నేను నెక్స్ట్ మూవీకి యూజ్ అవ్వాలి అన్న టైప్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఏ పాయింట్ ఆఫ్ దట్ వాస్ మై స్ట్రాటజీ యాక్చువల్లీ. ఈ క్యారెక్టరైజేషన్ శాంతి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో రివైన్కి తను ఇట్స్ అ గుడ్ రోల్ వాట్ ఎవర్ ద శాంతి డెడ్ తనకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ రివైన్ ఎందుకు అంటే ఐ రియలీ బిలీవ్ ఇన్ ద స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అంతా కూడా నాకు నేను ఫస్ట్ విన్నప్పుడు నరేషన్ నాకు అర్థమైంది. సో మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాట్ ఎవర్ హీ విజువలైజ్డ్ అది మాకు స్క్రీన్ మీద కనిపించింది. సో యా ఐ ట్రస్ట్. ఓకే. సో అన్న లైక్ డైరెక్టర్ గారి డెబ్యూ అండ్ హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ మూవీ. సో ఆయన మీకు స్టోరీ చెప్పినప్పుడు ఏ కాన్ఫిడెన్స్తో మీరు అంటే మీకు మీ థాట్ ప్రాసెస్ ఉంటుంది లైక్ నేను స్టోరీ సెలెక్షన్స్ చేసేటప్పుడు నాకు అండ్ దట్ టు థియేటర్లో ఇది మంచి రీచ్ రావాలి అంటే మీ ఫ్యూచర్ కూడా మీరు ఆలోచించుకొని మీరు డిసైడ్ చేసుకుంటారు. సో యాజ్ ఆయన డెబ్యూ కింద వస్తున్నారు. సో ఆయన ఏ పాయింట్లో మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు? క్లారిటీ బ్రో. క్లారిటీ ఒకటి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఆయన హీస్ క్లియర్ అబౌట్ నాకు సినిమా గురించి తెలీదు, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ అన్న. ఏదన్నా ఇన్పుట్ ఇచ్చినా కానీ ఈ వ్యాలిడేటెడ్స్ దానికి స్టోరీకి ఎంతవరకు అది హెల్ప్ అవుతుంది, ఓకే దీన్ని తీసుకోవచ్చు కానీ ఇది మనకు సెట్ కాదు అని చెప్పి ఏమంటారు ఆ మ్యూచువల్ కాంట్రిబ్యూషన్ ఒకటి యాక్సెప్ట్ చేస్తారు. లేదు నేను చెప్పిందే చేయాలి, ఇదే సినిమా ఇదే స్టోరీ అన్నట్టు కాకుండా. సో హీ వాజ్ లిస్నింగ్, హీ వాజ్ వ్యాలిడేటింగ్ ఎవ్రీథింగ్, ఏది కరెక్ట్ అనేది ఆలోచిస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు. అండ్ ఓవర్ ద టైమ్ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. దాన్ని ఎగ్జిక్యూషన్లో ఎట్లా చేయొచ్చు, ఎట్లా కట్ డౌన్ చేసుకోవచ్చు, విఎఫ్ఎక్స్ షాట్స్ ఎట్లా కట్ డౌన్ చేసుకోవచ్చు, ప్రతి దాంట్లో కూడా నేను చాలా నేర్చుకున్నా ఈ సినిమాలో. సో ఆ రకంగా నేను నా క్యాల్కులేషన్స్ అన్నిటికీ ఐ ఫీల్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ యాప్ట్. ఓకే. సో వెంటనే ఓకే చెప్పేశారు? వెంటనే కాదు, వి ట్రావెల్డ్ లాడ్ లైక్ ఒక 2-3 months మేము వర్క్ చేసి దాని మీద వీఆర్ గుడ్ టు గో. ఓకే. అండ్ ఎన్నిసార్లు బంక్ కొట్టారు కాలేజ్? అంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు? నా ఫస్ట్ ఇయర్లోనే నేను చాలా బంక్ కొట్టాను యాక్చువల్లీ కాలేజ్ వెళ్తే. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అసలు ఐ డోంట్ సిట్ ఇన్ ద క్లాస్. ఫస్ట్ బెంచ్లో లాస్ట్ బెంచ్? లాస్ట్ బెంచ్. ఓకే. లాస్ట్ బెంచ్లో కూర్చొని చేసిన ఒక సిలియస్ట్ ఏదన్నా సిచ్యువేషన్ ఉందా? ఇన్ ద బీటెక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెమరీస్ మచ్, ఎందుకంటే ఐ బెయిలీ కొడతా కాలేజ్. ఇంటర్మీడియట్లో అలా అయితే ఐ థింక్ ఐ వాజ్ వెరీ నాటీ క్లాస్లో, ఎందుకంటే నా ఇంటర్మీడియట్ కూడా విమెన్స్ కాలేజ్. అమ్మాయిలతో అలా చాలా చేసాము, ఫోన్లు తీసుకెళ్ళి కింద వాడడం అలా. ఓకే. అంటే లైక్ ఏమైనా ఆస్తులు ఉన్నాయా బీటెక్లో? ఉన్నాయా? వెరీ గుడ్. నేను ఒక సెమిస్టర్ మొత్తం ఐ డిడ్ంట్ రైట్. సెమిస్టర్ రాయలేదని ఉన్నాయా? రాసినప్పుడు కూడా ఉన్నాయి. వెరీ గుడ్. దట్స్ స్టూడెంట్ లక్షణాలు అవన్నీ. ఓకే. సో ఓకే డన్. సో అన్న లైక్ ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మూవీ ఇస్తాను, మీరు వాళ్ళకి యాక్ట్ చేసి చూపించండి. అండ్ ఇక్కడ ఏంటంటే అండ్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడ మీకు సెట్స్లో యాక్ట్ చేస్తారు కదా, ఆయన కూడా ఇక్కడ యాక్ట్ చేసి మీకు మీతో నేను డైరెక్టర్తో యాక్ట్ చేయించాలా? ఎస్, ఆయన మీకు యాక్ట్ చేస్తారు, మీరు గెస్ట్ చేస్తారు. నేను యాక్ట్ చేయాలి? అవును సార్. అంటే లైక్ సెట్స్ లో మీరు చాలా స్ట్రిక్ట్ సార్ అన్నారు. సో కొద్దిసేపు వాళ్ళ రిలాక్సేషన్ కోసం మీరు నేను ఇస్తాను ఒక మూవీ, దాన్ని యాక్ట్ చేసి వాళ్ళతో గెస్ట్ చేయండి. నేను మూవీ ఇస్తాను, మీరు ఎక్కువ కష్టపడకండి, నేను కూడా చాలా సింపుల్గా ఇస్తాను. ఓకే? అవును, మీరు ఇచ్చినప్పుడు మాకు తెలుస్తుంది కదా. నేను ఆయనకి ఫోన్ ఇచ్చేస్తాను.
I'm so dumb. I'm like, That's on national TV, you're saying that? no. ఇప్పటికే తెలుసుంటుంది సార్. సౌత్ ఇండియన్ ఆలియా. ఆయన చెప్తారు. హాయ్. హాయ్ నాన్న. సార్ ఇంకా తీసింది మీకు ఇచ్చింది ఇంకా బ్యాక్ కూడా కొట్టలేదు సార్, రివైండ్ కూడా చేయలేదు సార్ నేను. ఓ రివైండ్ కూడా చేయలేదు. షిట్, ఈసారి టఫ్ ఇవ్వాలి సార్ అయితే. హాయ్ నాన్న. లేదు కాదు ఏం చేశారు మీరు? నేను ఈ గ్యాప్ లో చెప్పేశారా ఏంటి వాళ్ళకి? హాయ్ చెప్పారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సినిమా హాయ్. నాకు అర్థమైంది మీకు ఆస్తులు ఎందుకు ఉన్నాయో. I wish I would have not told him. ఓకే ఇచ్చేయండి సార్ ఇంకో మూవీ. జింతా సచిత రవితేజ. విక్రమార్కుడు. So you are so bad at this. You are so bad at నేను మీరు ఆ స్టెప్ ఉందని మర్చిపోయి ఆయనకి అది ఇచ్చాను. ఒక్క నిమిషం, ఇప్పుడు వేరేది ఇస్తా. Okay. ఇది హీరోయిన్ చెప్తా. నేను చెప్తాను. Oh my goodness. వేస్తున్నారు. What is this? అసలు నాకు తెలియని కూడా తెలిసింది. అయ్యా ఓకే బట్ చూస్తారా? రంపం. కట్ కేక్. కట్ ఖతర్నాక్. అమ్మా మూవీ ఇద్దాం అనుకున్నా యాక్చువల్లీ. ఇది కట్ అర్థమైంది. హీరో ఎక్స్ప్లెయిన్ చేయండి. కట్ కట్టే ఎంత చేస్తారు? నైఫ్. చాకు. దెన్ తెలుగు. ఎందుకు లేండి, నార్మల్ చెప్పేసాను నోట్తో. ఓకే దిస్ ఇస్ తెలుగు. కత్తి. కత్తి రామ్దాస్. కత్తి. ఐ డోంట్ నో నెక్స్ట్ వర్డ్ ఎలా యాడ్ చేయాలి ఎందుకంటే ఐ డోంట్ నో. కత్తి కాంతారావు. ఎస్ కత్తి కాంతారావు. కత్తి కాంతారావు. ఓకే సో యాక్చువల్లీ జస్ట్ చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పాను. అండ్ నా ఒక చిన్న టంగ్ ట్విస్టర్, అది మీరు రిపీట్ చేస్తే చాలు. ఓకే ఓకే. ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. చెప్పు. ఏం చెప్పేది మీరే చెప్పాల్సింది. నాకున్న నత్తికి నువ్వు చెప్పిన ప్రేమ ప్రేమ అయిపోయింది. మనకు అసలు రాదు. ఏమనాలి? ప్రేమించిన ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకే ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తున్నాను. ఎస్. ఓ నైస్. అన్న మీకన్నా ఆవిడికి కాదు, ఆవిడ వేరేది ఉంది. ప్రేమను ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తే ఒకసారి ట్రై చేయండి, మీరు చెప్పండి. నాకు మర్చిపోయాను ఇప్పుడు. అదేంటిది ఇప్పుడే చెప్పేశారు. నాకు కొంచెం గజని నేను. చెప్పు ఒకసారి మళ్ళీ. ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకే ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ఇప్పుడు చెప్పండి ఫాస్ట్గా. అదు దాని డబ్బులు అవుతాయి. నేనేం నేర్చుకోవాలి చెప్పాలంటే ఓడి అమ్మ దానికి డబ్బులు అవుతాయి. ఇనిషియల్ టోకెన్ అమౌంట్ ఇస్తే. ఓకే. అడ్వాన్స్. అండ్ మీకు లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణుకి ఒక భక్షము అసలు భక్షించిన నీ ఫస్ట్ సరిగ్గా చెప్పు. లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణుకి ఒక భక్షము భక్షించుడు లక్ష్మ. మళ్ళీ లక్ష భక్షములు భక్షించుడు. See, నేను 2 సార్లు కరెక్ట్ గా లక్ష స్లోగా భక్ష చెప్పండి అసలు మెమరైజ్ చేయడానికి. టంగ్ ట్విస్టర్ స్లోగా చెప్తారేంటి? అవునా? లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణునికి ఒక్క లక్షము, ఒక్క భక్షము ఒక్క భక్షము లక్ష భక్షములు భక్షించిన లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణుడికి ఒక్క భక్షము లక్షతో సమానం. మరి చెప్పండి. అవును నాకు అసలు అర్థం కాలేదు. లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణుకి ఒక భక్షములు భక్షించుట లక్ష్మ. లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణుడికి ఒక్క భక్షం ఒక భక్షము భక్షించుట లక్ష్యం. ఆయన చూడండి తక్కువని చెప్తారు సార్. చెప్పండి సార్. తెలుగు అసలు మాకు తిరగదు. ఒకసారి లాస్ట్ ఫైన్. లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణుడికి ఒక్క భక్షము భక్షించుట లక్ష్యం. వెరీ నైస్. యాక్చువల్లీ ఆవిడ ఫస్ట్ టైం చెప్పినప్పుడే చాలా బాగా చెప్పారు. ఐ కెన్ సే నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ హావ్ అ ప్రాబ్లమ్ విత్ స్టామరింగ్. ఐ కెన్ సే నాకు ఐ డోంట్ నో ద డైలాగ్ లైన్స్. ఓకే ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు ద రివైండ్, సో
సార్ మీరు పెట్టుకోవడం టైటిల్ రివైండ్ అని పెట్టుకున్నారా, లేదు అంటే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చాలా టైటిల్ లిస్ట్ చేసి రివైండ్ అని పెట్టారు? లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ రివైండ్. రివైండ్ అండ్ ఆ పోస్టర్ చాలా బాగుంది సార్ యాక్చువల్ చెప్పాలంటే. అండ్ అది ఆ వైబ్ కూడా కొడుతుంది, పుష్ప మూవీ వైబ్ కూడా కొడుతుంది. అండ్ ఆయన కాకపోతే ఫేస్ వరకు పోతురాజ్ గెటప్ కదా, అది బాగా అనిపించింది లాస్ట్లో ట్రైలర్లో. అండ్ మీమ్ కంటెంట్ కూడా వాడేశారు, ఎవర్రా మీరంతా అని చెప్పేసి. సో అంటే మూవీలో కామెడీ ఏదన్నా ఉంటుందా? సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఓకే, వాడి జర్నీనే అక్కడ సీరియస్ సిచ్యువేషన్ జరుగుతున్నా మనకు నవ్వు వస్తుంది. ఎందుకంటే జనాలు చాలా రిలేట్ అవుతారు. ఎవ్రీడే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా రిలేట్ అవుతూ ఫన్ కూడా చాలా ఉంటుంది. అండ్ బీటెక్ అది మీన్ అది సాఫ్ట్వేర్ సాంగ్ అంటే మీరు సాఫ్ట్వేర్ ఏమైనా చేశారా? లేదు. ఓకే, ఆ సాంగ్ కూడా బాగా అనిపించింది యాక్చువల్లీ. చేసిన పని అంటే చేసిన చదువుకి చేసే జాబ్కి సంబంధం ఉండకుండా, సో అది బాగా కనెక్ట్ అయింది అనమాట. సో ఐ హోప్ సో లైక్ ఇది బీటెక్ స్టూడెంట్స్ కూడా బాగా కనెక్ట్ అవుద్ది అనుకుంటా ఆ సాంగ్ వరకు. అంటే ఎంత ఓవర్ యాక్షన్ చేసి నేను మెకానికల్ ట్రిపుల్ అన్నా కానీ హౌ యూ ఎవ్రీ వన్ ఎండ్ అప్ ఇన్ దట్ సాఫ్ట్వేర్ దిస్ థింగ్ అనేది. అంటే మేము బేసిక్గా అవుట్ ఆఫ్ ద బ్లూ కూడా ఏం చేయలేదు, కాకపోతే వి సీ పీపుల్ క్రిపింగ్ ఆన్ అరే ఏదిరా ఈ జాబ్లో ఏముంటుంది మా లైఫ్ అదిరా ఇదిరా అని చెప్పి వింటూ ఉంటాం కదా. సో దాన్ని పట్టుకుని వి మేడ్ దిస్ సాంగ్. అందుకే ఎవ్రీ వన్ ఈస్ బీయింగ్ లైక్ యూనో దాన్ని అడాప్ట్ చేసుకున్నారు బాగా. ఆ సాంగ్కి పక్కా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ థియేటర్లో ఆ సాంగ్ కి బాగా ప్రతి ఈ సాంగ్స్ అన్ని కూడా ఫుల్ దే విల్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్స్ డాన్స్ కి. సో ఐ హోప్ సో రివైండ్ ఇంకా లైక్ రివైండ్ థియేటర్స్లో ఆడియన్స్తో సౌండ్లు తెప్పించాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ సో అండ్ ఇంకా రివైండ్ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. రిలీజ్ ఎప్పుడు సార్? 19th. ఓకే, September 19th రివైండ్ థియేటర్స్లోకి వచ్చేస్తుంది. సో మనం ఆ మూవీ చూస్తూ ఎక్కడెక్కడ ఏ పార్ట్ రివైండ్ చేసుకోవాలనుకుంటున్నామో ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో వెళ్ళి ఒకసారి థియేటర్స్లో చూసేద్దాము. సో ప్లీజ్ టు వాచ్ రివైండ్ ఇన్ నియర్ బై థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ చందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.